తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. దానిపై స్పందించిన యనమల నాగేశ్వరరావు. నెల్లూరు జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత వైసీపీ పార్టీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూను జంతువుల కొవ్వులతో చేస్తున్నారు అన్నారు. గతంలో వైసీపీ సీనియర్ నాయకులు మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పంచాతాప పూజలు చేశారు అన్నారు. అనంతరం యనమల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానము పవిత్రమైన దేవస్థానం, మనం అందరం కూడా పవిత్రంగా భావించే లడ్డూల్లో కల్తీ జరుగుతుంది అని అన్నాడు. అయితే దాంట్లో జంతువుల ఆవుల యొక్క కొవ్వు, పంది కొవ్వు వాటితో తయారు చేసి కల్తీ జరిగింది అన్నప్పుడు గత ప్రభుత్వం వాళ్ళంతా కూడా లేనిపోని మాటలు అన్నారు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నెల్లూరులో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వీళ్ళు జనం అంతా పోయి, అంటే వీళ్ళ బతుకు అంతే అన్నమాట, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పటం వీళ్ళ బతుకు. పశ్చాత్తాప పూజలు అని చెప్పి ఆ రోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. గోవింద నామాలు పలికినారండి. గోవింద గోవింద, ఏంది ఈ దుర్మార్గం, ఈ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని పూజలు చేసినారు. పూజలు చేసినప్పుడు నేను ఆ రోజే మీడియా పరంగా మధ్యాహ్నమే ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం పెట్టి చెప్పిన, మీరు ప్రాయచిత్త పూజలు చేసినారు. ఆ పూజల్లో ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం గోవిందా గోవిందా అని పలికినారు. తర్వాత గోవిందా గోవిందా అన్నారు. గోవిందా అన్నప్పుడే నేను ఆ మీడియాలో చూసి ఆ రోజు మీడియా సమావేశం పెట్టాం. గోవిందా అనేది ఎప్పుడు పలుకుతారంటే, మనిషి చచ్చిపోయి శవాన్ని తీసుకోపోయేటప్పుడు గోవిందా గోవిందా అంటారు. గోవింద అనేది స్వామిని ఆశీర్వదించాడు గోవింద అంటే. ఆ రోజే చెప్పా, మీ బతుకులు అయిపోయినాయి, మీరు తప్పుడు మీకు అన్నీ తెలిసి కూడా కావాలని ముఖ్యమంత్రి గారి మీద అపనిందలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ మీరే పశ్చాత్తాప పూజ ఇదే దేవాలయంలో చెయ్యాలని కూడా నేను ఆ రోజు వాళ్ళకి చెప్పటం కూడా జరిగింది. అయ్యా, గత ప్రభుత్వంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఆయన యొక్క పరిపాలన, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భయపడ్డారండి. దేవుళ్ళే భయపడ్డారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ చేసే అరాచకాలని బయటకు వెలుగులోకి తీసుకొచ్చినారు త్రిపురాలు ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు. అది వెలుగులోకి తీసుకొస్తే ఆయన్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు మనిషిని అతను కాబట్టి బతికినాడండి. ఆ తినే ఫుడ్ వాటితో ఇంకెవడనైతే అప్పుడే టపా కట్టేసి ఉండేవాళ్ళు. కానీ ఈ దేవుళ్ళ పరిస్థితి కూడా ఆలోచించారు. ఒరే, ఇతనితో కానీ మనం ఏదన్నా జరిగిన దానికి కానీ ఎమ్మటే మనం రియాక్షన్ ఏదన్నా తీసుకుంటే ఈ ఆంధ్రాలో ఉండే దేవుళ్ళందరి మీద కూడా త్రిపురారికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. 5 సంవత్సరాలు వాళ్ళు దేవుళ్ళు కూడా నోరెత్తకుండా ఉన్నారండి. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే అది మొన్నటికి తేలిందండి, అది కల్తీ అనేది తేలి. 9 జైలుకు పోయినారు. 9 కాదు, ఇంకా క్యూలో సినిమా హాల్లో కదా క్యూలో నిలబడుకుంటారే, ఆ టైపులో అందరూ పోవాలా. ఈ దీంట్లో కూడా నెల్లూరులో పూజలు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏదో కొంతమంది ఉన్నట్టున్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం పని నిద్ర లేచింది మొదలుకొని ఏదో ఒకటి అవాకులు చవాకులు. అయ్యా, మీకు తెలియదా, మా బోటి రాజకీయాలు పెద్దగా తెలియకపోయినా కూడా ఈరోజు జనాల్లో అర్థమవుతా ఉంది గత ప్రభుత్వం ఏంది, వాళ్ళు మాట్లాడే విధానం ఏందని. ఒకటి, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే గత ప్రభుత్వంలో వేధింపులు ఇబ్బందులు తట్టుకోలేక ప్రజలందరూ కూడా సైలెంట్గా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. అయ్యా, ప్రజలు మీ వెంట ఉన్నారు. కానీ ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు. అయితే వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఆ పార్టీని పూర్తిగా స్మాష్ చేసేయాలని. అది మీరు అనకపోయినా ఆ పార్టీ పరిస్థితే పూర్తిగా అయిపోయింది. నేను ఎందుకంటే ఇది అధికారంలోకి వచ్చినప్పుడే మీడియా సమావేశంలో చెప్పిన, ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఇక జనాలు పలికేది కూడా ఉంది, మర్చిపోతారు 6 నెలల్లో పోద్దని. 6 నెలలు కాబట్టి ఇంకొక 3-4 నెలలు ఇది పూర్తి అయిపోద్ది. కానీ ఈ ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వాళ్ళు ఎంతోమంది మీద
కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారండి. వాళ్ళని అర్థం చేసుకోండి మీరు ప్రభుత్వంలో. వాళ్ళ మీద ఎక్కడ కూడా చర్యలు అనేది కనపడటం లేదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రజలు మీ ఎంటుండారు. మీరు కూడా అదే విధంగా గత ప్రభుత్వంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకోకూడదని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నవాళ్ళు చిలక పలుకులు పలికినారండి మొదట్లో. ఇప్పుడు చూస్తే అందరూ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో వాళ్ళందరూ ఇటు వస్తున్నారు. ఇటు వచ్చి కూడా వాళ్ళ పెత్తనం మళ్ళీ చలాయిస్తున్నారండి. నెల్లూరు టౌన్లో కూడా మేము కొన్ని పేర్లు చెప్పకూడదు, మేము చూస్తూ ఉన్నాం. అది పబ్లిక్లో కూడా వస్తూ ఉంది. వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది. ఇదేగానే కొనసాగితే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వానికి బట్టిన గతే పడుతుంది. ఎందుకంటే జనాలు ఆలోచిస్తూ ఉన్నారు, ఏందయ్యా అప్పుడు చూస్తే వాళ్ళ పెత్తనము, ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు మా మీద పెత్తనాలని. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆలోచించకపోతే ఈ ప్రభుత్వానికి దెబ్బే. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మీరు అనుకున్నారేమో, గత ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రజల్ని దోపిడీతో సర్వనాశనం చేసుకుని ఆ రోజు బ్యాక్గ్రౌండ్ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళకి తెలియదా జరిగే అవినీతి అక్రమాల వేల కోట్ల దోపిడీ ప్రజలు అల్లో రామచంద్ర అంటున్నారు. అక్కడ మదనపల్లిలో చూస్తే ప్రజల యొక్క ఆస్తుల్ని దౌర్జన్యంతో లాక్కోవటం, ఎన్ని దుర్మార్గాలు చూస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న ఈ మధ్య కూడా మన నెల్లూరు టౌన్లో మాజీలో ఒక ఇద్దరు కనపడుతున్నారండి. ఈ మధ్య కాలంలో ఏదో ఒకటి ఈ యొక్క కూటమి ప్రభుత్వమైన అవాకు చవాకులు, మీరు ఎన్ని అవాకు చవాకులు పేలుతున్నా కూడా ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. రోజు రోజుకి మీ యొక్క అవినీతి చిట్టా బయటకు వస్తుంది. ఈ ఇన్ని అవినీతులు బయటకు వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుంది, వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అదేమనంటే ప్రాసెస్ ప్రకారం పోవాలంట. ఎప్పుడయ్యా ఈ ప్రాసెస్ ప్రకారం పోయేది? 5 సంవత్సరాలు పూర్తి కావాలనా? ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ప్రాసెస్ అనేటప్పటికి మిమ్మల్ని కూడా ఈసారి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ ఈసారి ఇండియా కూటమి వసద్ది. ప్రజలు మీరు అనుకున్నారు కానీ మనకు తిరుగులేదని ఆ యొక్క భ్రమలు వదిలిపెట్టండి. ప్రజలు చేయలేదు. ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి యూట్యూబ్లో వాట్సాప్లో ప్రతి ఒక్కటి నిత్యం జరిగాయని చూస్తూ ఉన్నారు. మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క అరికట్టకపోతే ఇబ్బందులు మీకు తప్పవు. ఇదే నా యొక్క చివరి విన్నపము.